హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఫస్ట్లీ ట్రైలర్ చూసాను, సాంగ్స్ చూసాను, దే రియలీ గుడ్. ఫస్ట్లీ నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని మీ అందరికి అనిపించవచ్చు. నా కెరియర్ బిగినింగ్ లో ఐ హావ్ మెట్ 3 ప్యాషన్ పీపుల్. ఒకటి బాపిరాజ్ గారు సార్ అండి, సార్ ఇక్కడ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈజ్ మై డైరెక్టర్, అండ్ రవీంద్ర రెడ్డి అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ విత్ అస్. బట్ ఈ 3 పీపుల్ అండ్ నేను 16 years ఉన్నప్పుడు దే హావ్ సీన్ మీ. ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటుంది అని నా ఫస్ట్ ఫిలిం నేను స్టార్ట్ చేసింది వీళ్ళ చేతుల్లో. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, ద గర్ల్స్ అండ్ ద హీరో, ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, ఎవ్రీథింగ్. సో ఆల్ ద బెస్ట్. యూ గైస్ ఆల్సో హ్యావ్ ఇట్ ఫ్యూచర్. వీళ్ళ చేతుల్లో లాంచ్ అవుతున్నారు. బాపిరాజ్ గారు నన్ను ఫస్ట్ అడిగారు, అమ్మా వస్తారా అంటే, మీకోసం ఏదైనా చేస్తాను సార్. ఐ విల్ ఫర్ ఎవర్ బి ఇండెప్టెడ్ ఫర్ యూ. అండ్ వెల్ అగైన్, లైక్ ఐ సెడ్, వీళ్ళ సినిమాలు చాలా ప్యాషనెట్ గా తీస్తారు. ఐ థింక్ దాట్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్ అండ్ ద సాంగ్స్. సో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ రిలీజ్ సార్. ఆల్ ద బెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ హియర్. And thank you so much. Thank you. Good evening అండి. ముందుగా రాజు గాని సవాల్, దిస్ ఇస్ మై సెకండ్ ఈవెంట్ టు దట్. వీళ్ళు ఇనిషియల్గా ఒక ఈవెంట్ చేశారు, ఐ వాజ్ దేర్ ఫర్ టీజర్ చూశాను, కాల్ థ్రిల్లింగ్. ఇవాళ ట్రైలర్ మిస్ అయ్యాను, కానీ టీజర్ చూసినాక అనిపించింది చాలా మంచి సినిమా తీశారు వీళ్ళు అని. ఎట్ట కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుందంటే, నాకు పెద్దగా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఎవరు తెలియదు. కానీ మా బాపిరాజు గత 30 ఏళ్ళగా ఈ వ్యాపారంలో ఉండి డిస్ట్రిబ్యూటర్గా, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ప్రొడ్యూసర్గా, మరీ కొత్తగా ఒక ఆర్టిస్ట్ అని కూడా తెలిసింది మాకు ఈ మధ్య. సో ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ బేసిక్గా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. కంటెంట్ లేకపోతే తీసుకోడు, మేము రికమెండ్ చేసినా తీసుకోడు. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంటేనే అతను సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి అతని సెలెక్షన్ మీద నమ్మకంతో డెఫినెట్గా బాగుంటుందని సినిమా, డెఫినెట్గా బాగుండాలని ఆశిస్తూ, మీకు మా బాపిరాజు ఎక్కడో మాకు తెలియదు, మరి ఎక్కడ పారిపోతుంటాడు. సో సెండ్ ఆఫ్ షేటకి వెళ్ళి అంటే, ఆయన బేసిక్గా హీరోయిన్లు వస్తే చాలా జాగ్రత్త చూసుకుంటాడు ఆయన హీరోయిన్ని మాట్లాడట్లే. ఎనీవేస్, సో ఆయనకి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్కి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఒక చక్కటి డిస్ట్రిబ్యూటర్ దొరికితే మాత్రం చక్కటి థియేటర్లు దొరుకుతాయి. ఆ చక్కటి డిస్ట్రిబ్యూటర్ మా బాపిరాజు. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఆయనకి అందరికీ అభినందన తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం అందరికి కూడా మరోసారి నమస్కారం. థ్యాంక్ యూ. ముందు చూసి వచ్చాను. సో ఈ డ్రామా అండ్ ఇట్ హ్యాపెండ్, రైట్? ఇట్స్ రియల్ స్టోరీ. సో కంగ్రాచులేషన్స్, ఐ లవ్ ద ట్రైలర్, అండ్ కంగ్రాచులేషన్స్ టు సంధ్య అండ్ రితికా టూ. యూ గైస్ లుక్ లవ్లీ. అండ్ రాజు గాని సవాల్ త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్ కి వస్తుంది August 8 కి. నాకు చిన్న సర్జరీ కూడా జరిగింది, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. And the product, the film looks lovely. I'm looking forward to watch the film. Thank you. అందరికీ నమస్తే. ఇక్కడికి రావడానికి ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు, ఒకే ఒక కారణం, అది మన బాపిరాజ్ గారు. ఆయన ఎంత మంచి మనిషి అన్నది మన ఫస్ట్ స్పీచ్ తోనే తెలిసిపోయింది. హీరోయిన్ డింపుల్ అయితే వచ్చి బాపిరాజ్ గారి గురించి చెప్పడం అనేది, ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం అనేది చాలా చాలా అదృష్టం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే. చాలా చాలా ఆనందం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఉండడం, అది 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎలాంటి సినిమా జనాలకు ఇష్టం, ఎలాంటి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, అంత అనుభవంతో ఉన్న బాపిరాజు గారు ఈ సినిమా వెనక ఉండడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ కారణం చెప్తున్నా. సో రవీంద్ర గారికి, ఎంటైర్ టీమ్ కి సార్ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పట్ల ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ సెలక్షన్ లో ఫస్ట్ అక్కడి నుంచి సెలెక్ట్ చేశారు, చాలు మీరు సక్సెస్ కొట్టేసినట్టే. ఒక యాక్టర్ గా ఒక హీరో ఉండడమే కష్టం, అలాంటిది డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ రావడం మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే ఇక్కడికి బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏం లేదు, మంచి సినిమా అనేది ఉంది. ఇది చాలా మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ట్రైలర్ చాలా చాలా బాగుంది. కిలా సాంగ్ అయితే మామూలుగా లేదు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో వన్స్ అగైన్ అందరూ
ఆగస్ట్ 8న థియేటర్స్ కి రావాలి. ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆర్గన్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం క్లాప్ చేసామో మొత్తం బాడీ అంతా ఒకసారి రీఛార్జ్ అవుతుంది. సో క్లాపింగ్ అనేది మనం పూర్వం గుళ్ళకి వెళ్ళి భజన చేసేవారు, ఇప్పుడు భజన వేరు. ఆ భజన గురించి చెప్తున్నా. సో అలా భజన చేయడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది. ఒకసారి మరొకసారి టీం కొట్టిన అందరూ టీం కి అది కూడా మనకి స్ట్రెస్. వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ సంధ్యా రాథోడ్. ఇది నా ఫస్ట్ ఫిలిం. కొంచెం భయం వేస్తుంది ఫస్ట్ ఫిలిం కాబట్టి, కొంచెం తర్వాత అలవాటు చేసేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ us. It's a special moment for all of us, the trailer launch of a film Rajugani Sawal. I'm so excited. Finally the movie is releasing. Ravinder garu worked so hard to release this film, and working on this film has really been a great experience. Andaram kotta vallam, andarki ee movie oka kotta experience ichindi. Andaru movie chudandi. Movie August 8th na release avutundi. Theaters ki velli movie chudandi, mammalni support cheyandi, bless cheyandi. Thank you. Hi everyone, good evening. This is Ritika here. So last time kuda cheppanu that all the audience, everybody can relate to this movie. So ఈసారి మూవీ గురించి తక్కువ, I'll talk about my experience ఎలా ఉండే while I shot this film. Ravinder garu, thank you so much. He is one of the most hard working person. As a producer గా తను చాలా మంచిగా వర్క్ చేశారు. As a actor గా he worked really well. And it's his debut too. It was all our debut. So we worked really hard and we put all our efforts into this. Everybody, thank you first to my makeup artist, my hairstylist, the DOP, everyone out there, thank you so much. And thanks to all of you for coming and supporting us again and again. అందరు వెళ్ళండి, చూడండి మూవీ. 8th August కి రిలీజ్ అవుతుంది. We didn't have much expectation, but we are expecting something out of it. So please go and watch, and I hope it will be something very nice. Thank you so much. నా పేరు రవీందర్ బొమ్మగంటి. ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన. ఈ ఛాన్స్ ఇచ్చిన రవీందర్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈ ఈవెంట్ని గ్రేషియస్ గా ఆశీర్వాదం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 8th August కి సినిమా రిలీజ్ అవుతున్నది. అందరు తప్పకుండా చూసేసి దీన్ని సక్సెస్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అందరిది డెబ్యూ మూవీ ఇది. అందరికి ఒక మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాపిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజుగాని సవాల్ సినిమా ట్రైలర్ లాంచ్ కి ఇచ్చేసిన సినీ పెద్దలందరికీ నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను సార్. ఎందుకంటే ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడి మీ ముందర నిలబడడానికి కూడా ఒక 15-20 years కలగన్నాను సార్. సో ఆ కళ ఈరోజు నిలబడింది. సినిమా విజయం అనేది ఫేట్ సార్. మా సిన్సియర్గా మా ఎఫర్ట్ పెట్టి కంటెంట్ని నమ్మి మా నిజ జీవితాల్లో, మేము హైదరాబాద్ బాన్ అండ్ బాటం సార్, మా నిజ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మేము క్రోడీకరించి ఒక సినిమాగా తయారు చేసి అంటే రియల్ గా జరిగిన, రియల్ గా కనపడాలి సినిమా. అందువరకు రియల్ లొకేషన్స్ కవాడిగూడలో మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సోను కానీ మిగతా మా రిలేటివ్స్ కానివ్వండి, మిగతా చాలా మంది ఉంటారు అక్కడ. సో రియల్ లొకేషన్స్ ని సెలెక్ట్ చేసుకొని ఒక కొత్తగా కనపడాలి సినిమా అని మేము కొత్త వాళ్ళతో పాటు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళని కలిపి ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీసామండి. ఇది టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని డిఓపి నుండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నాము. అలానే మంచి పాటలు ఉండాలి దీంట్లో. మంచి ఏ సినిమా చూసినా ఆడియన్స్ వచ్చారు అంటే 2 గంటలు కూర్చున్న 2 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలని, మంచి పాటలు రావాలని యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ద్వారా, రామ్ మిరియాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు, అలానే గొప్ప కవి గోరేటి వెంకన్న గారి రచనతో ఒక పాట, అలానే మిగతా పాటలన్నీ మంచి వ్యక్తులతో
పాడించడం జరిగింది. ఈ మొత్తం సినిమా, ఈ లోకల్ కంటెంట్, ఇదంతా అంటే ఒక ఫ్యామిలీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, సిస్టర్ సెంటిమెంట్స్ కానివ్వండి, ఒక మరదలు బావ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానివ్వండి, ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న విషయాలు కానివ్వండి, అలానే ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న ఒక వినాయక చవితి జరిగితే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఇలా ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తనకున్న రోజువారీ సవాళ్లతో పాటు ఒక పెద్ద సవాల్ వస్తే ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా సారా. ఈ సినిమా చూసిన తర్వాత మన బాపిరాజు గారు బయటకు వచ్చి నాకు ఒకటే అన్నారు, దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అని చెప్పారు. ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అండి, చాలా నచ్చింది అని చెప్పారు. ఆయన బాపిరాజు గారికి మరొక్కసారి ఈ సినిమా తీసుకున్నందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మాలాంటి వాళ్ళని ముందరికి తీసుకురావడానికి ఆయన ఇప్పటివరకు హీరోయిన్స్ ఎలా అయితే చెప్పారో, నేను కూడా నా జీవితాంతం బాపిరాజు గారిని గుర్తుపెట్టుకుంటాను ఖచ్చితంగా. అలానే బాపిరాజు గారు ఎంత హార్డ్ వర్కరో అంత స్మార్ట్ వర్కర్ కూడా. ఇద్దరు హీరోయిన్లని నాకు సర్ప్రైజ్ గా పెట్టి లాంచ్ చేయించారు ఈ ఈవెంట్ ని. ఆయన పాయింట్ ఏంటంటే ఇంకో సినిమా తీస్తున్నాం మాతో అని చెప్పారు. సరే అనుకున్నాను. ఆయన ఎంత స్మార్ట్ వర్క్ అంటే ఇద్దరు హీరోయిన్లు ప్లాన్ చేస్తూ నెక్స్ట్ సినిమాకి వాళ్ళనే పెట్టి హీరోయిన్లుగా ఇప్పటి నుండి ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేశారేమో అని నాకు డౌట్ వస్తుంది. సో మంచి స్మార్ట్ వర్కే అంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ వన్స్ అగైన్ పెద్దలు బాపిరాజు గారు చెప్పినట్టుగా, అలానే ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, అలానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులు, స్నేహితులు, మా ఫ్రెండ్స్ అందరు శ్రేయోభిలాషులతో పాటు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త టీంని ఎంకరేజ్ చేయండి, సినిమాని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ, బాపిరాజు గారు చెప్పిన ఫైనల్ వర్డిక్ట్, ఈ సినిమా ఖచ్చితంగా ఒక మ్యూజికల్ హిట్ తో పాటు క్లాసిక్ డ్రామాగా నిలుస్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గణేష్ ఫెస్టివల్ ఎపిసోడ్ మేదీపట్నం, కార్వాన్, ధూల్పేట్, కవాడిగూడ, ఇంకొక ఏరియా గొల్లగిట్కి, ఈ అన్ని ఏరియాలో నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను 83-85 టైంలో 10 మందిని అడిగి 10 మందిలో కూడా ఇతనైతే కరెక్ట్ గా ఉంటుందని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఈ సినిమాని అత్యంత అద్భుతంగా రిలీజ్ చేస్తాను. అందరి సపోర్టు ఉంటుందని నేను నమ్ముతూ వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రిలీజ్ చేస్తారని అనుకున్నా. నేను ఇంకా ముందే వస్తుంది టైంకు. అసలు అన్న సినిమా అని తెలియదు నాకు, ఎందుకంటే ఉద్యమ కాలంలో కానీ ఇప్పటికి కూడా విలువలు ఆయన ఆ స్ఫూర్తి, తర్వాత ఎంబీ చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కూడా ఆ కమిట్మెంట్, తర్వాత ఒక ఆయన యొక్క వ్యక్తిత్వం కూడా మా అందరికీ ఆరాధనీయం. ఉద్యమంలో ఉన్న అందుకని చాలా సంతోషం వేసింది మీరు చేసిన పని. అది ఒకటి. పిల్లలందరికీ మీ అందరికీ నమస్కారం. రాజుగారు రవీందర్ చాలా సంస్కారవంతుడు. నేను ఆయన చూసినాను, ఇప్పటి నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా మన హృదయం మంచిగుంటే అన్ని పనులు మంచి అవుతాయి. ప్రధానంగా అది మీకున్నది, అది ప్రధానంగా నాకు తెలిసి. రెండవది, ఈ పేరు అదంతా అంటారు కదా, నేను కవిత్వం రాయడం అనేది చాలా పాటలు అన్న చెప్పినట్టు ప్రకృతి మనం రాస్తాం, కానీ దాన్ని గొప్ప కళాఖండంగా తెచ్చి ప్రపంచానికి తెచ్చిన ఈ క్రెడిట్ ఏది దక్కితే యశ్వంత్ నాకు దక్కుతా. రాయడం అంటే ఎన్ని రకాలుగా రాస్తాను నేను. అది నాకు ఏ రచయిత, మ్యూజిక్ వాళ్ళు కానీ ఎవరు చెప్తే నేను ఆ స్వేచ్ఛను ముందు కోరుకుంటాను. వాళ్ళు ఎవరు చెప్పకూడదు పాట రాస్తే, అది నా ఇష్టం. అట్లా రాసిన దాన్ని అంత అద్భుతంగా పాడి సంగీతం చేసి డైరెక్టర్ కానీ వీళ్ళు చేసిన పని వల్ల ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. నేను అంబనవాంబు జ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపిక సంబిత దిగ్విభాగ శృతసూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారించడు. విస్తృతంగా కవి వివరించండి సరస్వతి, లేకుంటే భావాంబర వీధిలో ఉంటాం, కానీ ఆ విహారాన్ని అంత కళాత్మకంగా తెచ్చి ఏదో మనం రాస్తుందని ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్. నేను అది నా పాట పాడే పద్ధతి కానీ, యశ్వంత్ నాగుకు, మ్యూజిక్ డైరెక్టర్కు, మీకు,
ఈ నిర్మాణం తీసుకొచ్చి తర్వాత ఈ సినిమా ఆడుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అట్లాంటిది, అది ఒకటి దాని వినాయక చెందినప్పుడు ఆ లాస్ట్ మాట ఉంటుంది ఆ ప్రతి చోట అండి అది సహజత్వం. తర్వాత మంచి హీరోయిన్లు వీళ్ళంతా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంది సినిమాకు. మీరు సక్సెస్ కావాలా, ప్రజలు కూడా ఆదరించాలి లాంటి. ఎందుకంటే సినిమా రంగంలో వచ్చి ఎంతో ఎంత కష్టం. తర్వాత చిన్న ఇంకా వెంటనే పాపం పాట అయిపోయిన తర్వాత రికార్డింగ్ ఇస్తారు. నాకు పాట రాసినప్పుడు ఇప్పుడు ఇచ్చిన పాపం అదేం లేదు, అందరికి మంచి చేసిన ఆయన, అతని గొప్పతనం అది. కనుక ఈ సినిమా సక్సెస్ కావాలా, ప్రజలు ఆదరించాలి. ఒక్కసారి అంటే ఇందులో చరణాలు కొన్ని పాడితే మీ నోటి ద్వారా వచ్చే జీతం నెలకు ఆ ట్యూన్ అద్భుతం ట్యూన్ అది. ఎందుకంటే వచ్చే జీతం నెలకు ఎంత, వాటాలేసి పంచుడెంత, అప్పులెంత సప్పులెంత, అడ్డమైన ఖర్చులెంత, ఎత్తుకున్న సిట్టి కయ్యి పొట్ట మార్చుకున్నదెంతో, వచ్చే జీతం నెలకు ఎంత, వాటాలేసి పంచుడెంత, ఎత్తుకున్న సిట్టి కయ్యి పొట్ట మార్చుకున్నదెంత, ఆపదంట సంపాదంట అనుకోని ఇడుములంట, ఆపదంట సంపాదంట అనుకోని ఇడుములంట. చెప్పండి. చాలా ఇరుకు ఇల్లు కుంపటంట, ఇరుకు ఇల్లు కుంపటంట, మురికి 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 గల్లి మురికి కుంపటంట, ఇరుకు ఇల్లు నరకమంట, సగటు మనిషి ఆశలన్నీ నీటి మీద రాతలంట, సరమసి ఆశలన్నీ బూడిదెంత పేనినా తాడన్నడు కాదు, బూడిదంత పురివేనిన తాడు కాజానదు, బుజ్జగించిన అల్లుడు కట్నమాశ వదులుకోడు, చెట్టుకింత జాగజాలు పుట్టకింత, చెట్టుకింత జాగజాలు పిట్టకింత గూడు జాలు, పురుగు పూసికి పుట్ట బొరియలుంటే చాలు, ఉన్నదానితో నరుడు మాత్రము ఉండడు చూడు, ఉన్నదానితో నరుడు సంతోషం ఉండలేడు, పెరుకై పాపులాట పులకై తిరుగులాట, ఉంటే వైకుంఠములే కుంటే కుంటమని అనుకుంటే సుఖమట. ఇప్పుడు నేను పాడినప్పుడు బాగుంటుంది, ఆ గొంతుల మీద పాడలేము లెంత్లో. అతను ఎంత బాగా చేసిన, మీ స్టైల్ మీకే సార్. చిన్న అట్లా లిటిల్ బిట్లు కూడా అంటే ట్యూన్ అయింది. మరి ఇప్పుడు నేను మరి 100 సార్లు నాకు అడుగు నా డ్రైవర్ పెట్టుకొని నేను మరి పాడమంటే ఏం చేయాలో నాకు నాదేమో రాస్తామంటే దాన్ని 100 సార్లు అంటే కానీ పాడలేకపోయినా. అంత చాలా చిన్న చిన్న సూక్ష్మ సంగతులు సంగీతంలో అన్నాడు అతను. ఆర్తిగా అన్నాడు. యశ్వంత్ నాగు చాలా చౌరస్తారాము యశ్వంత్ నాగు వీళ్ళిద్దరు నాకు చాలా, వాళ్ళ ఆత్మలు వేరు, మేనులు వేరు, ప్రాణం ఒకటి వాళ్ళది. గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళిద్దరు కూడా నాకు మిత్రుడు. అతను ఇలాంటి పాటని చరిత్ర కూడా అది కాలం సూపులుగా చాలా నా పాటలు చాలా పాటల గొప్ప హైలైట్ చేసినారు రాము గారు. ఈయన అంతే. వాళ్ళిద్దరి గొంతులు ఇవాళ సాహిత్య సినిమా రంగంలో ఒక సంస్కారవంతమైన ప్రతిభావంతమైంది వచ్చిన గొప్ప మ్యూజిక్ సంగీతకారుడు. వందే మాతరం సినిమా నాకు భలే ఇష్టమైన వాడు. అతను చాలా మీ సినిమాకి అసెట్ అండి. అందుతో పాటు అది మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. మీ ట్యూన్ బాగుంది, మీకు మంచి శుభం కలగాలని కోరుకుంటూ అన్నలాంటి వాళ్ళు రావటం కూడా ఈ సందర్భం కలిసిన నాకు బాగా పరిచయం. అన్న ఉద్యమకాలంలో తర్వాత నా పాటను కూడా అన్నతోనే చేయించడానికి నాకు మరీ హ్యాపీగా ఉంది. మీరు థ్యాంక్ యూ.